మొన్న శుక్రవారం ఢిల్లీలో వాళ్ళు నవాజ్ చేసిన తర్వాత మెట్రోలో టికెట్ ఎవరు తీసుకోలేదు. అది వాడు మన పేట బిల్ వేసి బయటకు పోతాం కదా, దాని మీద దీనికి వచ్చా ఉన్నారు. ఇక మనం అసలు ఏందో చూడండి, మరి అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంటుంది కానీ వాళ్ళు దేనికోసం కాపాడుతారు, ఏం కోసం వాళ్ళు ఎందుకు ఆడావిడి చేస్తూ ఉన్నారు, వీడియో తీసుకుంటా వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇట్లా చేస్తున్నట్టే, ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ లేనప్పుడు ఇంకెంత అరాచకాలు చేస్తారో చూడండి. మోడీ గారు దాన్ని కట్టుదిట్టం చేస్తానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. భారతదేశంలో మాతృభూమి, భారతీయులందరూ సహోదరులు అన్నట్టు చేసుకొస్తా ఉన్నాడు మోడీ గారు. అయినా కూడా వీళ్ళ భయం లేదు. ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అందరినీ ఊచకొత్త కోసుడు, హిందూ అమ్మాయిలను చంపుడు, రేప్ చేసుడు, వాళ్ళ పిల్లలు కానీ మళ్ళీ వాడు ఇంకో దాన్ని చేసుకున్నాడు, ఇలా అంత ముందు బాగా జరిగేది. ఇప్పుడు కొంచెం తగ్గింది. అది వీళ్ళు ఓపిక నశించేదాకా చూస్తాం. వీళ్ళు హిందువులు కూడా వాళ్ళ లెక్క తిరగబడితే అసలు వాళ్ళు వెళ్ళిపోతారు ఇండియా నుండి. ఎందుకంటే ఇదంతా ఒకసారి బాగా ఆలోచించుకోవాల్సిన విషయం. మీరందరూ ఒకసారి ఇవన్నీ చూడండి. ఆ వీడియో కూడా పెడతా. నేనేం కల్పించింది కాదు. నేను కాశిట్ కుమార్ మాట్లాడుతున్నా. నేను ఇప్పుడు వియత్నం ఉన్నా. వియత్నం ఉంటే నేను ఆ మెసేజ్ చూసి నేను దాన్ని మీకు మాట్లాడుతున్నా. అది కూడా మీకు వాట్సాప్లో పెడతా. దాని కింద ఆ వీడియో కూడా మీకు చూపెడతాడు మా యూట్యూబ్ ఛానల్ అతను. మీరు ఒకసారి చూడండి. జై హింద్, భారత్ మాతకు జై.